కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్ వసతి వివరాల కోసం కాల్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన వేడుకల్లో ఒకటైన మహాకుంభమేళా ఈసారి ప్రయాగ్రాజ్లో ఘనంగా జరుగుతుంది. ఈ పుణ్య సన్నిధిలో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ మహాకుంభమేళా 2025 జనవరి 11న మొదలు కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో దాదాపు 45 కోట్ల మంది భక్తులు ఇక్కడికి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం ద్వారా విషయంపై సీరియస్ డిస్కషన్ నడిచింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రామ్ వాల్ను వెంటనే ప్రారంభించామని నిర్ణయించారు. రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ భేటీలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రుణమాఫీ 100% పూర్తయిందని నిరూపిస్తే నేను మామ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరారు. 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు రేవంత్ 30,000 బాకీ పడ్డారని 30,000 ఇస్తేనే ఓటిస్తామని మహిళలు నిలదీయాలని మాజీ మంత్రి అన్నారు. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను, లాజిక్ తో పద్ధతి కాదా? సరే నేను చెప్తా, మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? రైట్, థ్యాంక్ యూ చిన్నమ్మ. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చున ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసినట్టు అయిపోయిందట. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన సెస్ అధికారులు, అంధకారంలోనే విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను వినియోగించగలేకపోతున్నామన్న మున్సిపల్ అధికారులు సెస్కు 4,58,749 రూపాయలు విద్యుత్ బకాయి ఉన్న సిరిసిల్ల మున్సిపల్ డిసెంబర్, జనవరిలో నోటీసులు జారీ చేసినా కూడా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసిన సెస్ అధికారులు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సింగపూర్ విమానాశ్రయానికి చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత అంబికా కృష్ణ, రచయిత విజయేంద్ర ప్రసాద్, నటీమణులు నీలిమారాణి, దివి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వీరికి నంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా బయలుదేరింది. విశాఖ నుంచి ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరగా దాదాపు అన్ని బోగీలు ఖాళీగానే ఉన్నట్లు ఫోటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఓవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలా జరగడం గమనార్హం. భారతదేశం అత్యున్నత న్యాయస్థానం పంజాబ్ రాష్ట్రం ఇతరులు విఎస్ దేవీందర్ సింగ్ ఇతరులు సివిల్ అప్పీల్ నంబర్ 2317 ఆఫ్ 2011 మరియు డబ్ల్యూపీసీ నంబర్ 502 ఆఫ్ 2022 తేదీ 1/8/24న వెలువరించిన తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాలలోకి ఉపవర్గీకరణపై విచారణ చేయడానికి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటర్న్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. సదరు ఏకసభ్య కమిషన్ 21/2025 తేదీన అనంతపురం మరియు 21/1/2020 తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. మరి ఈ అంటరానితనంలో ఉన్నటువంటి దళితులు వీళ్ళకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 15% రిజర్వేషన్, 7.5% గిరిజనులకు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు. సోనియా గాంధీ
డాక్టర్ మన్మోహన్ సింగ్ల కృషి వల్ల వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. విద్యా వారి ఉద్యోగాల్లో కొంతమంది పైకి వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో కొంత కుట్రలు జరుగుతున్నాయి. దళితులను విభజించి పరిపాలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకి కొంతమంది దుష్ట శక్తులు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక పనికి మాలిన చట్టాన్ని ఒక జడ్జిమెంట్ని తీసుకొని వచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఏకసభ్య కమిషన్ని వేశారు. ఆ ఏకసభ్య కమిషన్లో ఉన్నటువంటి మిశ్రా ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. ఆయనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆయన ఎప్పుడు దళితులు వెళ్ళకపోలేదు. ఆయన దళితులకు మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఏకసభ్య కమిషన్ వేసి దళితులకు అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసు. 50 సంవత్సరాలుగా ఆయన తెలుసు. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆయన చేయాల్సింది ఏంటి? మరి ప్రతి ఇంటిలో ఈరోజు ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు కావాలి. ధరలు బాగా పెరిగిపోయినాయి. ఈ ధరలు తగ్గించాలి. ట్యాక్సులు పెరిగిపోయినాయి. ట్యాక్సులు తగ్గించాలి. ఈ ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు దళితులను ఖైమా చేస్తున్నాడు. ఇది తప్పు 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 తప్పు. వెంటనే విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఏ ఒక్కరు ఈరోజు శాంతిగా లేరు. దళితులు కన్నీటితో ఉన్నారు, కాస్తూ ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఏ రోజైనా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. దళితులందరూ ఇళ్లలో కూర్చున్నటువంటి దళితులు మౌనంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు ఊహించుకుంటున్నాడు. మరి ఏ క్షణంలో అయినా దళితులు వచ్చి రోడ్లపైన జాతీయ రహదారులే కాదు, గ్రామాల్లోనే కాదు, ప్రతి ఊర్లో వచ్చి కూర్చునే అవకాశం ఉంది. జాగ్రత్త, తొందరపడబాకు చంద్రబాబు నాయుడు. నువ్వు నాకు తెలుసు కాబట్టి నీకు సున్నితంగా సలహా ఇస్తున్నా. దీంట్లో నుంచి నువ్వు వెనక్కి తప్పించుకొని వెళ్ళు, వెంటనే వెళ్ళు. ఎక్కడున్నాయి ప్రభుత్వాల్లో ఉద్యోగాలు? ఆ చిమ్మే ఉద్యోగాలు, తుమ్మే ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఎందుకయ్యా? నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? ఏం చేయబోతున్నావు? ఎందుకు ఈ కుట్ర పన్నావని నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ చేయటం లేదు. కమ్యూనిస్టు దేశం ఉన్నటువంటి కేరళలో లేదు. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లేనటువంటి పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ వేయడం పొరపాటు. రెండవది మరి సెన్సస్. దీని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఆయనకు ఒక్కడికే హక్కు ఉంది ఈ సెన్సస్ తీసే హక్కు. పెళ్లిగాని పిల్లకాయలు, మీసాలు రాని పిల్లకాయలను పెట్టి మరి సచివాలయాల్లో నువ్వు సెన్సస్ తీసిన దాన్ని అది చెల్లదు. దళితులను ఓబీసీలుగా రాసి ఉన్నారు. ఇది చెల్లదు అని నేను తెలియజేస్తున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. వెనక్కి వెళ్ళమని చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ ఇంకొక 2 విషయాల గురించి ప్రస్తావించదలుచుకున్నాను. మరి గాంధీ బొమ్మ దగ్గర సోళ్ళూరుపేటలో నుంచి అక్కడ ఉన్నటువంటి దుగరాజపట్టిన ఓడ రేవు పనులు వెంటనే ప్రారంభించు. కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి. వివరాల కోసం కాల్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం.